ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు హెల్పర్లపై పనిభారం మోపడంతో పాటు హాజరు కోసం కొత్తగా ఫేస్ క్యాప్చర్ విధానం తీసుకొచ్చారని దీనిని అమలు చేపరచవద్దని సిఐటి నాయకులు అన్నారు. ఇక సోమవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లతో కలిసి నిరసన చేపట్టారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, వారి దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేర్చాలని అన్నారు. ఉద్యోగులకు కనీస వేతనం, సామాజిక భద్రత కల్పించాలని అన్నారు. ముఖ్యంగా పనిభారం తగ్గించి వారికి ఉపశమనం కల్పించాలని కోరారు. స్కూల్ని అంగన్వాడీ సెంటర్లలో నిర్మించాలని చెప్పేసి కావచ్చు, ఇవాళ వారి యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. మరి ఏదైతే ఇది ఫేస్ క్యాప్చర్ అనే యాప్ తీసుకొచ్చిన తర్వాత ఇవల్ల మరి ఆన్లైన్ విధానం, ఆన్లైన్ సిస్టంలో మరి చేయాలంటే ఆన్లైన్లో ఉన్నటువంటి ఏదైతే ఫోన్లు కూడా సక్రమంగా పనిచేయడం లేదు. మరి ఫోన్లు ఎప్పుడో ఇచ్చినటువంటి ఫోన్లు కూడా పనిచేయడం లేదు. ఇవాళ వారు ఈ యొక్క యాప్ ద్వారా, ఈ ఫోటో ద్వారా ఈ చేయాలంటే ఎట్లా చేయగలుగుతారు? ఇవాళ చాలా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంగన్వాడీలకు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు అంగన్వాడీ మరి ఉట్నూరు మండల కేంద్రంలో కూడా ఈ యొక్క ధర్నాని మరి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు ధర్నాని చేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఏదైతే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్ని తీసుకొచ్చి ఇవాళ స్కూళ్ళల్లో మరి కలిపే విధంగా చేస్తుంది, దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. అంగన్వాడీ సెంటర్లనే ఈ యొక్క ఏదైతే ఉన్నదో ప్రీ ప్రైమరీ స్కూల్ని నియమించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా 6th క్లాస్ నుంచి మరి ఏదైతే ఉన్నటువంటి